ఐదవ రోజు 9వ ప్రాసరంలో శ్రీమంతురాలైన ఒక గోపికను గోదాదేవి మేల్కొల్పడం. మలిన శూన్యములైన మణులెన్న పొదిగిన వలపులను పొరికొల్పు గంధముల్ చల్లిన పలు విధములైన దీపాల వెలుగున పులకరించను శయ్య పుష్ప సంపదలతో మత్తు గొలిపడి కొత్త మేడలో పడుకొన్న అత్త కూతుర వేగలేచి తూరావమ్మ చిత్తశుద్ధితో తలుపు శీఘ్రమే తీయమ్మ పెత్తనం చాలించి మెత్తబడిపోవమ్మ మలిన శూన్యములైన మణులెన్న పొదిగిన వలపులను పొరికొల్పు గంధముల్ జల్లిన పుత్తడి మనసున్న పెద్దత్తగారు మత్తు వదలి లేవని కూతురిని చూసేరు. చెవిటిదా గుడ్డిదా నీ బిడ్డ మూగదా సేవలింకేమైనా చేసి అలసినదా మలిన శూన్యములైన మణులెన్న పొదిగిన వలపులను పురికొల్పు గంధముల్ చల్లిన కదిలితే దండించు కాపరులు ఉన్నార కన్ను తెరువకుండా మంత్రించినారా మాయావి మాధవ వైకుంఠవాసయని మనసార పిలువగా మగువలేచిరమ్మా మలిన శూన్యములైన మణులెన్న పొదిగిన వలపులను పురికొల్పు గంధముల్ చల్లిన